హాయ్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. గవర్నమెంట్ బ్యాంక్లో 500 ప్యూన్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మామూలుగా బ్యాంకులో ప్యూన్ అంటే కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన కానీ జాబ్స్ని ఫిల్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఈ ప్యూన్ జాబ్స్ని పర్మనెంట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. అయితే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. అంటే తెలుగు మీకు వచ్చా రాదా అని తెలుసుకోవడానికి ఈ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయితే మాత్రమే మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి జస్ట్ మన దగ్గర 10th పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. శాలరీ మనకి మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి, మనం రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తామా లేదా టౌన్లో వర్క్ చేస్తామా, సిటీలో వర్క్ చేస్తామా అనే దాన్ని బట్టి 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పోస్టింగ్ అనేది మన డిస్టిక్ పరిధిలోనే ఉంటుంది. ఒకవేళ మన సిటీలోనే కానీ మీరు సిటీలో కానీ నివసిస్తుంటే అక్కడ కానీ బ్యాంక్ ఉంటే అక్కడే జాబ్ అనేది ఇస్తారు. విలేజెస్లో ఉన్న వాళ్ళకి నియరెస్ట్గా ఉన్నటువంటి బ్యాంక్లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వేకెన్సీస్ అనేవి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి కూడా సపరేట్గా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఏ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా డీటెయిల్డ్ వివరాలన్నీ నోటిఫికేషన్ సంబంధించి నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు నేను మీకు ఇక్కడ ఒక విషయం అనేది తెలియజేయాలి. ఏంటి అంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఇది ఏంటి అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఫ్రీగా ఒక వారం రోజుల పాటు ఈ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అని ఆ సిలబస్ పైన వీళ్ళకి నాలెడ్జ్ పెంచడానికి ఒక వారం రోజుల పాటు, ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక వారం రోజుల పాటు వీళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ని కన్నా మీరు అటెండ్ అవ్వాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే మాకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అని అక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సపరేట్గా హాల్ టికెట్ అనేది వస్తుంది, దాన్ని తీసుకొని మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది చాలామంది తెలియక మనకి చాలామంది అభ్యర్థులు దీనికి అటెండ్ అవ్వడం లేదు. సో దీనివల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు అటెండ్ అయితే మీకే తెలుస్తుంది అనమాట. ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రావడం జరిగింది. ఇందులో రెగ్యులర్ బేసిస్ పైన సబార్డినేట్ క్యాడర్ కింద ఆఫీస్ అసిస్టెంట్ లేదా ప్యూన్ అనే జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 3/5/2025 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23/5/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఇచ్చారు చూడండి. టోటల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఆ వేకెన్సీస్ని స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 22 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో 13 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ విధంగా మనకి స్టేట్ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలనుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి అండ్ మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 31 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 29 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 36 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. దీంతో పాటుగా లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. మాట్లాడడం,
రాయడం, చదవడం 3 వచ్చి ఉండాలన్నమాట లోకల్ లాంగ్వేజ్. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి అది వచ్చినా సరిపోతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి బేసిక్ పే అనేది 19,500గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, సిసిఏ అలవెన్స్ అని, స్పెషల్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈ విధంగా కొన్ని అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి 40,000 వరకు శాలరీ స్టార్టింగ్ పర్ మంత్ రావడం జరుగుతుంది. దీంతో పాటుగా కొన్ని పర్క్స్ అనేవి ఉంటాయి. స్పెషల్ పే అని, లీవ్ ఫేర్ కన్జెషన్ అని, లీవ్ ఎన్కాచ్మెంట్ అని, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, మనకి మన డిపెండెంట్స్కి మెడికల్ ఎయిడ్, గ్రాట్యుటీ, ఈ విధంగా అన్నీ కూడా మనకి హోమ్ బిల్డింగ్ లోను, కన్వీనియన్స్ లోను, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనకి వర్తించడం జరుగుతుందన్నమాట. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనము ఏ రోజు నాటికి చూసుకోవాలంటే 1/5/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ విషయానికి వస్తే మనకి మొదటగా సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 600 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్, డిసేబుల్డ్ ఎక్సర్విస్మెన్, ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 100 రూపాయల ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ 600 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఇక లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, మనకి జాబ్స్ అనేవి ఎక్కడ ఇస్తారంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్లో మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మ్యాక్సిమం మన డిస్టిక్ దాటైతే ఇవ్వరు, మన డిస్టిక్లోనే మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే మనకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 6 నెలల పాటు మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్నే మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా పిలవచ్చు. ఓకే, మరి ఈ ప్రొబేషన్ పీరియడ్లో మనకి శాలరీ ఇస్తారంటే తప్పనిసరిగా ఫుల్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ విషయానికి వస్తే చూడండి, ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై లోకల్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ టెస్ట్. మొదటగా ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 సెలక్షన్ ప్రొసీజర్లో ఉంటాయి. ఎగ్జామినేషన్ ఏముంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులకి. దీనికి స్పెషల్గా టైం అనేది ఇస్తారు. 20 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు. దీనికి కూడా 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ అర్థమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులు. దీనికి కూడా 20 మినిట్స్ టైం అనేది ఉంటుందన్నమాట. సో ఈచ్ టెస్ట్ ఇక్కడ మనకి సపరేట్గా ఇచ్చారు కదా సబ్జెక్ట్స్, వీటికి సపరేట్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. అది మనం గమనించాలి. 80 మినిట్స్ టోటల్గా మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగులో మరియు ఉర్దూలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే తెలంగాణకు సంబంధించి తెలుగు మరియు ఉర్దూలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వస్తే అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇక పెనాల్టీ అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్ అంతా బాగానే ఉంది, కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చాలా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయవాడ ఇవ్వడం జరిగింది, గుంటూరు లేదా విజయవాడ ఇచ్చారు. అలాగే మనకి తెలంగాణలో అయితే హైదరాబాద్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కూడా ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్. ఓకే, ఈ విధంగా మనకి నియరెస్ట్గా మీకు ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసేటప్పుడు. ఇక ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను, అలాగే నోటిఫికేషన్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 23/5/2025 లోపు ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.